లోకి దూసుకొచ్చిన టార్జాన్ ద బ్యాట్స్మెన్ మహేంద్ర సింగ్ ధోని వచ్చి రావడంతోనే భీమసేనుడు గదాయుద్ధం చేసినట్టు, ఆంజనేయుడు కొండలు పిండి కొట్టినట్టు బ్యాట్ తో ధనాధన్ మెరుపులు మెరిపించాడు. ఇంతింతై వటుడింతైనట్టు ఐసీసీ ర్యాంకింగ్స్ లో ప్రపంచ నెంబర్ 2 లెవెల్ కు చేరిన ఈ జార్ఖండ్ జూలువీరుడి ప్రస్థానంపై స్పాట్ లైట్. సంభవామి యుగే యుగే అన్నట్టు వచ్చే ఏడాది ప్రపంచ కప్ యుద్ధానికి బయలుదేరుతున్న టీమిండియాకు వజ్రాయుధంలా దొరికాడు మహేంద్ర సింగ్ ధోని. ముంబై, కోల్కతా వంటి పవర్ సెంటర్లతో ఏమాత్రం సంబంధం లేని ఈ జార్ఖండ్ డైనమైట్ బంతి కనపడితే చాలు ధనాధన్ పేలిపోతాడు. ఎముకలు కుళ్లి వయస్సు మళ్లిన సోమరులతో కుంటినడకన ప్రపంచ కప్ కు బయలుదేరిన ఇండియన్ క్రికెట్ టీం ఇప్పుడు ఉడుకునెత్తులతో ఉరకలేస్తోంది. హేమీలంతా అలిగిపోయి చూరు పట్టుకుని వేలాడుతూ బోరు కొట్టించేస్తున్న సంధికాలంలో కుర్రకారొచ్చి టీం కు కొత్త రక్తం ఎక్కించారు. ఈ ఎండైన్ డైనమిక్ బ్యాచ్ లో మొనగాళ్లకు మొనగాళ్లా నిలిచాడు మహేంద్ర సింగ్ ధోని. జార్ఖండ్ కుర్రాళ్లకు అవకాశాలు మళ్లీ రావనుకున్నాడో ఏమో, వచ్చి రావడంతోనే ఆకలిగున్న పులిలా ప్రత్యర్థులపై విరుచుకుపడ్డాడు. ఇండియాలో అలనాటి కపిల్, శ్రీకాంత్ వంటి డాషింగ్ బ్యాట్స్మెన్, కరెంట్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్, సెహ్వాగ్ వంటి హేమీలకు దక్కని రికార్డుల్ని, ఎర్లీ ఇమేజ్ ని ధోని తన ధనాధన్ బ్యాటింగ్ తో ఎగరేసుకుపోయాడు. ధోని వీరవిహారం టీమిండియాకు ఎంత ఉపయోగపడిందో పర్సనల్ లెవెల్లో ధోని కూడా అంతే రేంజ్ లో ఎదిగిపోయాడు. వికెట్ కీపర్ బ్యాట్స్మెన్లలో గిల్క్రిస్ట్ మించిన మొనగాడు లేడని అంతా అనుకుంటున్న సమయంలో ధోని ఏకంగా గురువు గారికే తొలి బాణం వేశాడు. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత పరుగులు చేసిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా గిల్క్రిస్ట్ పేరునున్న 178 పరుగుల రికార్డును మనవాడు 183 నాట్అవుట్ తో బద్దలు కొట్టాడు. ఓవరాల్ యావరేజ్ లోనూ గిల్క్రిస్ట్ కంటే ధోనియే ముందున్నాడు. లేటెస్ట్ గా ఐసీసీ ర్యాంకింగ్స్ లోనూ ఆస్ట్రేలియన్ సూపర్ బ్యాట్స్మెన్ ను వెనక్కునెట్టి నెంబర్ 2 గా నిలిచాడు. మనవాడు మరో మెరుపు మెరిస్తే ధనాధనం అనిపిస్తే నెంబర్ 1 ప్లేస్ లో ఉన్న రికీ పాంటింగ్ కూడా తప్పుకోక తప్పదు. ఐసీసీ లెవెల్లో జెర్రీలా పాకిన ధోని ఇటు హోమ్ లెవెల్లో కూడా అనేక రికార్డులు తిరగరాశాడు. ది బెస్ట్ ఎవర్ ఇండియన్ కీపర్ బ్యాట్స్మెన్ గా ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇండియన్ బ్యాట్స్మెన్లలో సచిన్ సహా ఎవరికీ ధోనికున్నంత బ్యాటింగ్ యావరేజ్ లేదు. ఇక వికెట్ కీపర్లతో పోలికే లేదు. అతి తక్కువ మ్యాచ్ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన మెరుపు వీరుడు కూడా ధోనియే. సచిన్ 34 మ్యాచ్లు, సెహ్వాగ్ 37 మ్యాచ్ల్లో 1000 రన్స్ చేస్తే ధనాధన్ ధోని 31 వన్డేల్లో ఆ లెవెల్ క్రాస్ అయిపోయాడు. మ్యాచ్ విన్నర్ గా కూడా వీళ్లందరికంటే ఎంతో ముందున్నాడు. అందుకే పాక్ టూర్ లో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అందుకున్న యువరాజ్ సింగ్ ఆ అవార్డుకు ధోనియే అర్హుడని అందరి ముందు ప్రకటించాడు. ధోనికి ప్రశంసలు టీం మెంబర్స్ నుంచే కాదు, మొత్తం దేశమే అతనికి బ్రహ్మరథం పడుతోంది. ప్రత్యర్థులు కూడా కీర్తించక తప్పడం లేదు. పాక్ లోనే చిత్తు చేసిన ఇండియన్ టార్జాన్ ను ముషరఫ్ మెచ్చుకున్న తీరే హైలైట్. సుడిగాలిలా ఇండియన్ క్రికెట్ లో ప్రవేశించిన ధోని ఇప్పుడు టీం గుండెకాయలా మారాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే స్కోర్ బోర్డును ధోనియే దౌడెత్తించాలి. టార్గెట్ చేజ్ చేస్తే మనవాడే విరుచుకుపడాలి. సచిన్ లాగా లెక్కలేసి ఆడడం కాదు, గ్రావిళ్లా అంటుకుపోవడము కాదు, జూలు విదిలిస్తే సింహమైపోవాలి. ప్రత్యర్థులకు సింహస్వప్నమై కనిపించాలి. ఇది ధోని ఫిలాసఫీ ఆఫ్ బ్యాటింగ్. అంత మాత్రాన మనవాడు బ్యాట్ ఊపేస్తున్నాడనుకుంటే పొరపాటే. బుల్లెట్లా దూసుకుపోయే ఫోర్లు, గ్యాలరీలో మాత్రమే క్యాచ్ పట్టగలిగే సిక్సర్లే ధోని సత్తా ఏమిటో చెప్తాయి. వీరులకు వీర పూజలు సహజంగానే ఉంటాయి. దేశంలో ఇప్పుడంతా ధోని నామజపం జరుగుతోంది. జూలు వీరుడి క్రాఫ్ట్ కూడా రోల్ మోడల్ అయిపోయింది. పనిలో పనిగా మన వాణ్ణి సూపర్ మోడల్ ని చేశాయి. సచిన్ తర్వాత కమర్షియల్ గా అంత డిమాండ్ ఉన్న క్రికెటర్ ధోనియే. అతడి యాడ్ కోసం కంపెనీలు క్యూ కడుతున్నాయి. మనవాడు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునే పనిలో ఉన్నాడు. ర్యాంప్ పై క్యాట్ వాక్ చేస్తున్నాడు. బైక్స్ పై రిబ్బున దూసుకుపోతున్నాడు. ఎన్ని వేషాలేసినా క్రికెట్ ఫస్ట్ అని కూడా చెప్తున్నాడు ధోని. అభిమానులకు కావాల్సిందే అదే.
ధోని రాకతో టీమిండియాకు కొత్త కళ వచ్చినట్టే ఫ్యాన్స్ కు ఓ గొప్ప గిఫ్ట్ దొరికింది. అదే ధోని క్రాఫ్. మెడ పొడవు వేలాడుతుంటే జూలు వీరుని చూసి తెగ కాపీ కొట్టేస్తున్నారు కుర్రకారు. జనరల్ ముషారఫ్ కూడా ఆ జుట్టు చూసే ఫిదా అయిపోయాడు. భారతీయుడు సినిమాలో ఓల్డ్ కమల్ హాసన్ అడ్వెంచర్స్ చూసి జనమంతా అదే స్టైల్ ఫాలో అయినట్టు ఇప్పుడు ధోని హవా నడుస్తోంది. కాన్వెంట్ కెళ్లే ట్వింకిల్ స్టార్స్ నుంచి ఉద్యోగాలు చేసే కుటుంబరావుల దాకా అంతా ధనాధనమని జుట్టు పెంచేసుకుంటున్నారు. అసలు ఆ జుట్టు వల్లే మన వాడు జూలు విదిల్చిన సింహంలా రెచ్చిపోతున్నాడని ప్రత్యర్థులకు కూడా గట్టి నమ్మకంగా ఉంది. జనరల్ ముషారఫ్ సాబ్ అయితే మనసులో మాట దాచుకోలేకపోయాడు. I would first of all like to congratulate the Indian team for playing exceptionally well, and may I especially congratulate Dhoni for being the architect of the victory. And may I tell Dhoni that I saw a placard asking you to have a haircut, but if you were to take my opinion, you look good in this haircut. Don't have a haircut. వరుసగా 3 వన్డే సిరీస్ లు గెలుచుకోవడం, చేజింగ్ లో ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేయడం వెనుక ధోని మెరుపులే ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఐసీసీ వన్డే ర్యాంకింగ్ లోనూ జెరీలా పాకుతున్న ఇండియాకు నెక్స్ట్ ప్రపంచ కప్ ఎగరేసుకురాగల ఛాన్సెస్ కూడా బ్రైట్ గా ఉన్నాయి. అంతవరకు మన టార్జాన్ ద బ్యాట్స్మెన్ చెలరేగిపోతూనే ఉండాలని ఆశిద్దాం.